వెంట దిగి ఉన్నాడు అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడు ఒక సైనికుడిచ్చి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపెను. మరనాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురుడు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయి కోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూసెను. అందులో భూమి అందడి సకల విధములైన సతస్పతి జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దమాత వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రమైన చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటికి ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రేయర్ చేసుకుని పరిశుద్ధమైన వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుంది. అది ఇప్పుడు నేను మీ నోటి బోర కింద వాడుకోండి. మీ వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించడం కావాల్సిన జ్ఞానం దయచేయండి. వింటున్న వారికి ప్రభావ మరి చెప్తున్న నాకు ఈ యొక్క వాక్యము ఆశీర్వాదకరంగా మీరు చేయమని క్రీస్తు ప్రభావ శ్రేష్ఠమైన నామములో ప్రార్థించుకొని విన్నాం. చదవబడిన వాక్య భాగంలో కనుక మనం గమనిస్తున్నట్లయితే కొర్నేలి తన జీవితం వారి కుటుంబంలో ఎంతగా మరి మార్పును తీసుకొచ్చింది, కొర్నేలి ద్వారా వారి కుటుంబం ఎలా రక్షించబడింది అనేది మనం ఈ ఉదయకాలంలో ధ్యానించబోతున్నాం. సో కొర్నేలిస్ డివోషన్ అండ్ హిస్ ఫ్యామిలీ సాల్వేషన్. నెక్స్ట్ స్లైడ్లో కనుక మనం చూస్తే కొర్నేలిలో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. సిస్టర్ స్లైడ్ చేంజ్ చేయండి ఒకసారి. మీరు నెక్స్ట్ స్లైడ్ అన్నప్పుడు కొంచెం స్లైడ్ చేంజ్ చేస్తుండండి. సిస్టర్, ఐ రిక్వెస్ట్ యూ టు చేంజ్ ది స్లైడ్. ఓకే. సో కొర్నేలి గురించి మనం గమనిస్తే తన జీవిత విధానం ఎలా ఉంది అనేది మనం కొన్ని వచనాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనంలో చూస్తే కొర్నేలి ఒక రోమన్ శతాధిపతిగా మనకి కనిపిస్తాడు. ఈజ్ ఎ రోమన్ సెంచూరియన్. మొదటి వచనంలో మనం అది చూడగలం. ఇటలీ పటాలంలో కొర్నేలి అని ఒక శతాధిపతి ఉండేను అని అంటారు. అంత మాత్రమే కాదు కానీ రెండో వచనం ద్వారా కూడా మరి కొర్నేలి భక్తిపరుడని, దేవుని యందు భయభక్తులు గలవాడని, అనేకులకి ధర్మకార్యాలు చేసేవాడని, అంత మాత్రమే కాదు కానీ ఎల్లప్పుడూ ప్రభువుకి ప్రార్థన చేసేవాడని. తర్వాత 22వ వచనం మనం చదవలేదు కానీ మీరు 22, 25 వచనాలు కనుక చూస్తే మరి చాలా నీతిమంతుడు అని వాళ్ళు కొర్నేలి గురించి చెప్తారు. మమ్మల్ని పంపించింది ఎవరంటే మరి కొర్నేలి అని ఒక నీతిపరుడు మమ్మల్ని పంపించాడు. ఆయన యూదులందరిలో చాలా మంచి పేరు పొందినవాడు, లేదంటే యూదుల ద్వారా గౌరవం పొందేవాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ పేతురుని మరి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పేతురు కాళ్ళ మీద పడినట్టుగా మనం 25వ వచనంలో కూడా చూస్తామంట. దాన్ని బట్టి కూడా మనం కొర్నేలి ఒక హంబుల్ మ్యాన్ అని మనం చెప్పవచ్చు. చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఈ సో హంబుల్ ఇన్ స్పిరిట్ అని మనం చెప్పవచ్చు. ఈ వచనాల ద్వారా మనం కొర్నేలి గురించిన ఇంట్రడక్షన్ పార్ట్లో మనం చూస్తే చాలా మంచి లక్షణాలు మనకి కొర్నేలి జీవితంలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అవి అంటే, మొదటిది చాలా దేవుని యందు భయభక్తులు కలవాడని, రెండోది అవసరాల్లో ఉన్నవారికి లేదంటే ధర్మకార్యాలు చేసేవాడని, మూడోది మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రభువుకి ప్రార్థన చేసేవాడని, తర్వాత నీతిమంతుడని,
ఇట్లాగా మనం కొర్నేలి జీవితంలో మంచి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. వాస్తవానికి ఈజ్ ఎ సెంచురియన్ అని మనం చెప్పుకున్నాం. అంటే కొర్నేలి ఒక శతాధిపతి. శతం అంటే మనకు అందరికీ తెలుసు, శతకం అంటే 100 మంది మీద అధిపతిగా ఉన్నాడు కొర్నేలి అనేది మనకి అర్థమవుతుంది. 100 మంది మీద అధిపతిగా ఉన్న కొర్నేలి మరి ఎంతో శ్రద్ధగా తన దేవుని యందు భయభక్తులు గలవాడిగా మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇంకా మనం కొన్ని విషయాలు గమనిస్తూ ఉంటే నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తాం ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది. సిస్టర్ నెక్స్ట్ స్లైడ్ పెడతారా? అబౌట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ కొర్నేలియస్. వీటిని మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మాధురి సిస్టర్ నెక్స్ట్ స్లైడ్ చూపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూస్తున్నాం కొర్నేలి గాడ్ ఫియరింగ్ అని. ఎలాగ మనం గాడ్ ఫియరింగ్ అని చెప్పగలమంటే పగలు 3 గంటలకి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దూత ప్రత్యక్షమై, బాబు కొర్నేలి, పలానా యొప్పి అనే ప్రాంతంలో సీమోను అని మారుపేరు గల పేతురు ఉన్నాడు, ఆయన మీరు పిలిపించుకోండి, ఆయన ద్వారా నీవును నీ కుటుంబం రక్షించబడినట్లు ఆయన ద్వారా దేవుని వాక్యాన్ని చెప్పించుకోండి అని ఆ స్వరం దూత ద్వారా వినబడినప్పుడు కొర్నేలి వెంటనే రెస్పాండ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం చదివిన వచనాల్లో మనకి ఏమర్థమవుతుంది అంటే, వెంటనే దూత వెళ్ళిన పిమ్మట ఒక 3 వ్యక్తులను పిలిచి, అందులో 3వ వ్యక్తి ఎవరంటే కొర్నేలి దగ్గర ఉంటున్న ఒక భక్తిపరుడైన సోల్జర్. ఆయన కూడా పిలిచి, మరి 3 మీరు యొప్పేకి వెళ్ళి సీమోను అని మారుపేరు గల పేతుడిని మీ దగ్గరికి పిలిపించుకోండి, ఆయన చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు యొప్పే బయలుదేరి మనం చూస్తాం. ఎందుకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాయంటే, కొర్నేలికి దూత కనిపించి చెప్పిన వెంటనే ఆ దర్శనంలో వెంటనే రెస్పాండ్ అయ్యి తను చేసిన పని ద్వారా మనం చాలా దేవుని యందు భయభక్తులు గలవాడు కొర్నేలి అని మనం అర్థం చేసుకోవచ్చు. నేను చెప్తుంది మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సమ్వన్ కెన్ రెస్పాండ్. బ్రదర్, నేను చెప్తుంది ఫాలో అవుతున్నారు కదా? దయచేసి ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి. హలో, దయచేసి థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ సిస్టర్. దయచేసి మిగతా వాళ్ళు సైలెంట్లో అది మ్యూట్లో పెట్టుకోండి మీది. సో ఇతరులకి ఇబ్బంది కలిగించుకోండి. సో రెండవదిగా మనం చూస్తే కొర్నేలి చాలా జనరస్ గివర్ అని మనకు అర్థమవుతుంది. ఇచ్చే విషయంలో అంటే ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విషయంలో కొర్నేలి వెనకాడేవాడు కాడు అనేది మనకి అర్థమవుతుంది. 2వ వచనంలో మనం చూస్తాం, అలాగే 4వ వచనంలో చూస్తాం. కొర్నేలికి దూత ప్రత్యక్షమైనప్పుడు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని అని అంటారు. ద గిఫ్ట్స్ రిసీవ్ టు గాడ్ యాజ్ ఎ మెమోరియల్ ఆఫరింగ్ అని చెప్తుందన్నమాట దూత. అంటే తను చేసే ధర్మ కార్యాలు కూడా చాలా చక్కగా దేవుని సన్నిధికి చేరినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 3వ వచనం, 3వ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మనం కొర్నేలి ద్వారా నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూదుల దగ్గర మంచి పేరును సంపాదించుకున్నవాడు. ఈజ్ రెస్పెక్టెడ్ అండ్ రైచియస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యూదుల ద్వారా గౌరవం పొందినవాడు, అంత మాత్రమే కాదు కానీ నీతిమంతుడు అని మనం చెప్పగలం. ఒక వ్యక్తి జీవితంలో మరి గౌరవం సంపాదించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ యూదులు మరి యొక్క శతాధిపతి అయిన కొర్నేలి అంటే ఎంతో గౌరవం ఉన్నదని ఆయన గురించి ఆయన్ని పంపించిన 3 వ్యక్తులు చెప్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. 22వ వచనంలో మనం అది చూస్తాం. నెక్స్ట్ స్లైడ్లో కనుక మనం చూస్తే ఇంకా కొర్నేలిలో ఉండే లక్షణాలు ఒక్కొక్కటి కొంచెం డీపర్ లెవెల్ ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒకసారి స్లైడ్స్ చేంజ్ చేయండి తల్లి. సో ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, హంబుల్ ఇన్ స్పిరిట్ అనేది కూడా మనకి అర్థమవుతుంది.
నాలుగోదిగా మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా కనిపిస్తాడు. ఆ, ఈ రోజుల్లో మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం ఒక వ్యక్తికి సాధ్యమా అంటే మరి కొర్నేలి చేసినట్టుగా అక్కడ రాయబడి ఉంది. సో ప్రార్థనా పరుడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్యాదరింగ్ పీపుల్. ఆ జనాలని సమకూర్చడంలో ఆ, చాలా మరి ఇంట్రెస్ట్ కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే పేతురు ఆ ఆ ఇంటికి వచ్చినప్పటికీ, ఇక్కడ కొర్నేలి ఇంటికి వచ్చినప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ నైబర్స్ని అందరినీ ఆ కొర్నేలియస్ గ్యాదర్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఆ ఆరోజుగా మనం చూస్తే ఈజ్ వెరీ హంబుల్ ఇన్ స్పిరిట్. ఈజ్ వెరీ హంబుల్ ఇన్ స్పిరిట్. పేతురు రాగానే మరి ఆయన దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసినట్టుగా, మోకాలు వేసినట్టుగా మనం స్క్రీన్ లో కూడా చూస్తాం. పేతురు రాగానే మోకాలు ఉండి ఆయనకి మొక్కుతున్నట్టుగా కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ ఏంటంటే కొర్నేలి విశ్వాస అవిశ్వాస? మీరు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పచ్చు. ఈజ్ కొర్నేలియస్ ఈజ్ ఏ బిలీవర్ ఆర్ అన్బిలీవర్? విశ్వాస అండి. కొంతమంది విశ్వాసం అంటున్నారు. ఇంకెవరన్నా చెప్తారా? సేమ్ ఆన్సర్ అందరి నుంచి. ఆయన అన్యుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం. ఓకే, అన్యుడై ఉండి దేవుని యందు భయభక్తులు గలవాడు కూడా ఇంకొక ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ సిస్టర్. ఒక సిస్టర్ ఏమో బిలీవర్ అన్నారు, ఇంకొక సిస్టర్ అన్యుడై ఉండి దేవుణ్ణి తెలుసుకున్నాడు అని అంటారు. అంతేనా సిస్టర్? అవును సార్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరన్నా చెప్తారా ఎనీ ఆన్సర్స్? ఈ ఇన్సిడెంట్ లో మనం ఇప్పుడు చదివిన సిచ్యువేషన్ లో నామినల్ క్రిస్టియన్ అన్నాం. నామినల్ క్రిస్టియన్ అని కూడా అనొచ్చు. విశ్వాసం దేవునికి ప్రార్థన చేయవాడుగా, విశ్వాసం కాబట్టి దేవునికి ప్రార్థన చేయవాడు. ఓకే, తన ఇంట్లో విశ్వాసి వాళ్ళందరూ దేవుని యందు భయభక్తులు గలవారు. ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి ఖచ్చితంగా మన విశ్వాసాన్ని చెప్పొచ్చు అని అంటున్నారు సిస్టర్. ఓకే, విత్ యువర్ ఆన్సర్స్ ఐ విల్ గో ఫార్వర్డ్. ఈ జవాబులతో నేను ముందుకు వెళ్తాను. వాస్తవానికి కొర్నేలి మనకి బిలీవర్ లాగా అనిపిస్తాడు కానీ ఆయన చేసే కార్యాలను బట్టి హీస్ అన్ అన్బిలీవర్. సిస్టర్ ఒకసారి చేంజ్ చేద్దరు నేను చెప్పినప్పుడు ఆ స్లైడ్, బ్యాక్ స్లైడ్ కదా, ప్రీవియస్ స్లైడ్. ఓకే, వాస్తవానికి కొర్నేలి అన్బిలీవర్. మీరు ఇంకొక సిస్టర్ కూడా చెప్పారు, ఒక నామినల్ బిలీవర్ అని మనం అనొచ్చు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే కొర్నేలికి రక్షణ లేదు. అవునంటారు కాదంటారా? కదా, దూత ప్రత్యక్షమై ఏం చెప్పింది కొర్నేలికి? అయ్యా బాబు కొర్నేలి, నీవు నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందినట్లు నువ్వు పేతుని పిలిపించుకో, దేవుని వాక్యం చెప్పించుకో అని చెప్పింది. అంటే వాస్తవానికి కొర్నేలికి ఇంకా రక్షణ అనుభవం లేదు. కానీ ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, అందరి దగ్గర గౌరవం సంపాదించుకున్నాడు, తర్వాత చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం కానీ రక్షణ అయితే లేదు. హీ డోంట్ హ్యావ్ సాల్వేషన్. ఒక వ్యక్తి రక్షణ లేకుండా ఎన్ని చేసినా, నాకు ఈయన క్యారెక్టర్ స్టడీ చేసిన తర్వాత ఏమర్థమైందంటే ఒక వ్యక్తికి రక్షణ లేకుండా ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, నామినల్గా బిలీవర్గా ఎంత ప్రార్థనలు చేసినా, లేదంటే ఎంత గౌరవం సంపాదించుకున్నా, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం కనుక లేకపోతే, ఆ రక్షణ అనుభవం లేకపోతే తను చేసిందంతా వృధా, వేస్ట్. అందుకే మంచి కార్యాల ద్వారా ఎవరు దేవుని సన్నిధి చేరలేరు, కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం మాత్రమే వారిని రక్షణలోకి, లేదంటే నిత్య శాంతిలో, ఆ యొక్క స్వాస్థ్యంలో, పరలోకంలోకి నడిపిస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. కొర్నేలి బిలీవర్ కాదు. అయితే నేను చెప్పాను కదా, ముగ్గురులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గర నమ్మకస్తుడైన భక్తిపడు ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పాను కదా. ఆయన ఈయనకి దేవుడి గురించి చెప్పాడు, అప్పుడప్పుడే తెలుసుకుంటూ ఉన్నాడు అని
కొన్ని కామెంటరీస్ లో రాయబడి ఉంది. అంటే వాస్తవానికి కొర్నేలి ఈ ఎవరైతే ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి ఉన్నాడో ఆయన లైఫ్ స్టైల్ ద్వారా కొంత నేర్చుకుని బహుశా కొంచెం ఫాలో అవుతూ ఉండవచ్చు ఆ సమయంలో. అందుకని దేవుడు ఆయన ధర్మ కార్యాలు నీతి కార్యాలు చూసి, అరే బాబు నీకు అంత బాగానే ఉంది కానీ నీకు రక్షణ లేదు, నీకు నీ ఇంటి వారికి రక్షణ లేదు, అది ముందు అది నీకు అవసరం కనుక నువ్వు పేతుని పిలిపించుకో అని చెప్పారు. మనకి రక్షణ లేకుండా మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా, ఒక వ్యక్తి ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఇంకా ప్లీజింగ్ ఇతరులకి ప్లీజింగ్గా ఉండే మంచి పనులు ఎన్ని చేసినా అవి దేవుని దృష్టిలో అంత యాక్సెప్టబుల్గా కనిపించవు అన్నమాట. అది మన బైబిల్ చదివిన వారిగా మనందరికీ బాగా తెలుసు. ఈ లోకంలో కూడా మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. అవిశ్వాసుల్లో కూడా మరి అనేక మందికి ధర్మకార్యాలు చేసేవారు ఉంటారు. ఎవరికైనా సహాయం ఉన్నప్పుడు ముందుకు వచ్చి చేసేవాళ్ళు ఉంటారు. గౌరవ సంపాదించుకునే వారు కూడా సమాజంలో లేకపోలేదు. అయితే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఇవి ఎన్ని చేసినా అవి దేవుని దృష్టికి ఎంత ప్రీతికరంగా ఉండవు. అయితే నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే కొర్నేలి బిలీవర్ కాకపోయినా అసలు ఎన్ని మంచి గుణాలు ఉన్నాయండి ఆయనలో. ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సిస్టర్ స్లైడ్ చేంజ్ చేయండి. దో హీఈస్ నాట్ ఏ బిలీవర్ అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఆయన రక్షణ అనుభవంలో లేకపోయినప్పటికీ ఒక జెంటైల్ సెంచూరియన్గా అంటే ఒక సంకర జాతికి సంబంధించిన ఒక శతాధిపతిగా ఆయనకు దేవుడు ఎవరో తెలియదు, పూర్తిగా తెలియదు, వాక్యం ఎలా చదవాలో తెలియదు, ప్రార్థన కూడా చేశాడు కానీ ఎలా చేశాడో మనకి పూర్తి స్థాయిలో తెలియదు. కానీ ఎల్లప్పుడు ప్రార్థన చేస్తామైతే ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు కూడా ఆయనకి తెలియదు. ఈ పైన చెప్పిన వాటిలో అంటే దేవుడు ఎవరో తెలియదు, వాక్యం సరిగ్గా చదవడం రాకపోవచ్చు, ప్రార్థన కూడా సరిగ్గా చేయకపోవచ్చు, కమాండ్మెంట్స్ కూడా పూర్తిగా దేవుని యందు చాలా భయభక్తులు గలవాడిగా మనం కొర్నేలిని చూస్తున్నాం. కాబట్టి నా మాట వినిపిస్తుందా? మధ్యలో కట్ అయినట్టుంది. హలో, వినిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చాలా ఒబీడియంట్గా మనకి ఇక్కడ అనిపిస్తుంది. హలో, సారీ. సో ఆయన ఎన్ని అంటే ఇవేమి తెలియకపోయినప్పటికీ కూడా చాలా ఒబీడియంట్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అది నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే దేవుణ్ణి పూర్తి స్థాయిలో ఎరగని వ్యక్తిలో ఇన్ని లక్షణాలు ఉంటాయి. మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇంత విధేయత ఉంటాయి. దేవుణ్ణి అంగీకరించిన నీకు నాకు ఎంత ఉండాలి, ఎన్ని మంచి లక్షణాలు ఉండాలి, ఎన్ని గుణగణాలు ఉండాలి. ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సిస్టర్ స్లైడ్ మూవ్ చేస్తారా? యాజ్ ఎ బిలీవర్స్ వీ నో గాడ్ వెరీ వెల్. మనకు దేవుడు బాగా తెలుసు. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. ఎప్పుడు మనకి ఎలా ప్రార్థన చేసుకోవాలో కూడా మనకి నేర్పించారు. మన మినిస్ట్రీలో కానీ, లేదంటే మీరు వెళ్ళే సంఘాల్లో కానీ, లేదంటే మనం అటెండ్ అవుతున్న పరిచర్యల్లో కానీ మనకు తెలుసు. దేవుని ఆజ్ఞలు తెలుసు, ప్రార్థన ఎలా చేయాలో తెలుసు. యాజ్ ఏ బిలీవర్ వీ నో ఎవ్రీథింగ్. బట్ ఆర్ వి ఒబీడియంట్? మనం కొర్నేలి లాగా విధేయత కలిగిన వారిగా ఉన్నామా? చెప్పిన వెంటనే కొంతమందికి అధిపతి ఉండి చెప్పిన వెంటనే చేయగలిగే ఆ మనస్తత్వం, దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు అది చెయ్యాలి అనే మనస్తత్వం నీలో ఉందా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుంటూ నెక్స్ట్ డిస్కషన్లోకి, అదే నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్దాం. కాసేపు పేతురు గురించి కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. సో
ఈ ప్రశ్నలతో మనం ముందుకు వెళ్దాం. మనం ఎంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నాం, ఎంతవరకు మనం దేవునికి ఇస్తున్నాం, కొర్నేలిలాగా ఒకవేళ అవసరతలో ఉన్న వారికి ఇవ్వగలుగుతున్నాం. రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్యాదరింగ్ పీపుల్ ఆఫ్ కొర్నేలియస్. ఇవన్నీ మనం ఆలోచన చేద్దాం. సిస్టర్ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళండి. పేతురు గురించి కూడా కొన్ని విషయాలు వెళ్దాం. సో మన యాటిట్యూడ్ దేవుని దృష్టిలో, లేదంటే దేవుని పట్ల మన మన జీవన శైలి ఎలా ఉంది, హౌ వీఆర్ రెస్పాండింగ్ టు గాడ్ అనేది ఆలోచన చేస్తూ పేతురు గురించి కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. పేతురుకి మరి ఆ యొక్క దుప్పటి లాంటిది ఆకాశం నుంచి కిందకు వచ్చినప్పుడు ఆయనకి కొన్ని చతుష్పాద జంతువులు, పక్షులు అందులో కనిపిస్తే ఆకాశం నుండి ఒక స్వరం వచ్చి, పేతురు నువ్వు వాటిని చంపుకుని తిను అంటే, పేతురు ఏమంటాడంటే, ప్రభువా నిషిద్ధమైన వాటిని నేను ఎప్పుడైనా తిన్నానా అని అంటాడు. అయితే దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు ఎందుకు నిషిద్ధమైన అంటున్నావు, నువ్వు తిను అని చెప్పేసి ముమ్మారు పేతురికి ఆ స్వరం వినిపిస్తుంది. కానీ పేతురు అవి తినడానికి ఆలోచిస్తాడు. సో ఎందుకంటే పేతురు కొన్ని బౌండరీస్ సెట్ చేసుకుంటున్నాడు. ఏంటి ఆ బౌండరీస్ అంటే, అపవిత్రమైనవి, అశుద్ధమైనవి నేను తినకూడదు అని అన్నాడు. వాస్తవానికి ఆ యొక్క దర్శనం పేతురికి ఎందుకు కలిగిందంటే, దేవుడు పేతుర్ని ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే బాబు నువ్వు యూదులు ఇతరుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పకూడదు, యూదులు అంటే ప్రత్యేకించబడిన వారు అనే ఫీలింగ్ లో నువ్వు ఉన్నావు, దేవుడు అందరికీ ప్రభు అని చెప్తాడు. అది అర్థమయ్యేలాగా దేవుడు చెప్పడం కోసం ట్రై చేస్తుంటాడు, కానీ పేతురు దాన్ని అర్థం చేసుకోడు. కానీ తర్వాత అర్థం చేసుకుంటాడు. అందుకే ఒకసారి ఎవరైనా 10వ అధ్యాయం 36వ వచనం, 35, 34, 35, 36 వచనాలు చదువుతారా ఎవరైనా దయచేసి? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. ఇక్కడ మనకు చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే, దేవుడు ప్రతి జనాంగంలో నుంచి తనకి ఇష్టమైన వారిని, నీతిగా ఉన్న వారిని, మంచిగా ఉన్న వారిని ఆయన ఏర్పరచుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభువు అనేది నాకు ఇప్పుడే దేవుడు అర్థమయ్యేలా చేశాడయ్యా అని అంటున్నా. ఇంకొక వచనంలో కూడా పేతురు కాళ్ళ మీద కొన్నేళ్ళు పడిపోతున్నప్పుడు 22, 23 అక్కడ వచనాలు మనం చూస్తాం. బాబు నువ్వు నా కాళ్ళ మీద పడొద్దు అంటాడు. దాని ముందు కొన్నేళ్ళు ఏమంటాడంటే, అయ్యా నువ్వు యూదుడు, నేనేమో ఇట్లా అన్యుడిని, మా యొక్క ఇంటికి రావడానికి మేము అర్హులం కాదు అంటే, లేదు అలా అనొద్దు, నేను కూడా నీకులాగా మనిషినే అని చెప్పి అంటాడనమాట. దేవుడు అందరికీ ప్రభు నాకు ఇప్పుడే తెలిసేలాగా చేశాడు అనేది కూడా పేతురు మాటల్లో మనం వినగలం. అంటే ఎందుకు ఈ కాంటెక్స్ట్ మళ్ళీ నేను తీసుకొచ్చాను మధ్యలో జీవితంలో అంటే, సిస్టర్ నెక్స్ట్ స్లైడ్ పెట్టు. పేతురు 3 సార్లు చెప్తే కానీ రెస్పాండ్ అవ్వలేదు. లెట్ us కంపేర్ కొర్నేలి అండ్ పీటర్. పేతురుకి 3 సార్లు దేవుడు చెప్పాల్సి వచ్చింది, 3 సార్లు చెప్పాల్సి వచ్చింది. కానీ కొర్నేలికి ఎన్నిసార్లు చెప్పాడండి దేవుడు? దూత ద్వారా. చెప్తారు ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని? కొర్నేలికి ఎన్నిసార్లు చెప్పాడు దూత ద్వారా? ఎవరైనా చెప్పొచ్చు అన్మ్యూట్ చేసుకుని? హలో, ఒక్కసారి బ్రదర్. ఒక్కసారే, ఓన్లీ వన్ టైం. వెంటనే ఒబీడియన్స్ చూపించాడు కొర్నేలి. బట్ పేతురుకి 3 సార్లు చెప్పాల్సి వచ్చింది. 3 సార్లు చెప్పి దుప్పటి వెళ్ళిపోయింది, కానీ ఆకాశంలోకి పేతురు ఆలోచించుకుంటూనే వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. తర్వాత అర్థమయ్యేలా చేశాడు అనుకోండి దేవుడు, అది వేరే విషయం. బట్ విశ్వాసులుగా మనం చాలాసార్లు బౌండరీస్ గీసుకుంటాం. విశ్వాసులుగా మనకే దేవుడు ఎక్కువ సార్లు చెప్పాల్సి వస్తుందేమో అని నాకు అనిపించింది ఇది చదువుతున్నప్పుడు. ఒక అన్బిలీవర్కి ఉన్న విధేయత బిలీవర్కి ఈ రోజుల్లో కొదువైపోతుందేమో అని అనిపించింది అన్నమాట ఇది చదువుతున్నాం. చాలాసార్లు కొర్నేలికి చెప్పినట్టు దేవుడు నీకు నాకు కూడా చెప్పినప్పుడు మనం మన బౌండరీస్ తీసుకుని, ఇప్పుడు కాదులే ప్రభా, ఇంకోసారి ఎప్పుడైనా వెళ్తాను, ఇప్పుడు కాదులే ప్రభా, వాళ్ళకి ఇంకెప్పుడైనా సువార్త చెప్తాను,
ఇప్పుడు కాదులే ప్రభా, లేదంటే తర్వాత చేస్తాను, నీకు తెలుసు కదా నేను ఎలా అంటున్నాను, నా జీవిత విధానం నీకు తెలుసు కదా అని చెప్పేసి మనమే దేవునికి ఒక్కొక్కసారి డాక్టర్ని బోధిస్తుంటాం. అంటే డాక్టర్ అని ఎందుకన్నానంటే పేతురు అలాగే చెప్తాడు ఏమనంటే, ప్రభా నువ్వు నిషిద్ధమైన దాన్ని తినమంటున్నావు, నిషిద్ధమైన తినకూడదు కదా, లేవే కాండంలో ఉంది కదా అది, పరిశుద్ధమైన వాటిని తినాలి కదా, నువ్వేంటి అపరిశుద్ధమైన తినమంటున్నావు అని చెప్పేసి పేతురు చక్క దేవునికే మరి బాధ చేస్తున్నట్టుగా అని నాకు అనిపించింది. ఇట్ ఈస్ మై జస్ట్ జస్ట్ మై అండర్స్టాండింగ్, జస్ట్ నాకు అలా అనిపించింది. ఒకసారి నిజంగా మనం కూడా దేవుని డాక్టరీన్స్ చెప్తూ ఉంటాం అన్నమాట. ప్రభు ఇది ఈ డాక్టరీన్ కదా, ఇది ఇక్కడ పనిచేయదు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కానీ కొన్నేళ్ళు అలా కదండి, ఒకేసారి చెప్పాడు, వెంటనే ఈ రెస్పాండెడ్ అండ్ ఈ సెండ్ హిస్ ఫ్రెండ్స్ కదా, పనుల్ని పంపించినట్టుగా మనం యొప్పేకి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ రెండు విషయాలు మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లుగా చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో దేవుడు నీకే ఎక్కువసార్లు చెప్పాల్సి వస్తుంది ఒక అవిశ్వాస కంటే. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ డిసోబీడియన్స్, మనం చూపిస్తున్న అవిధేయత వల్లే. ఇదిగో మళ్ళీ చెప్తాను, నా కుమారుడికి అర్థమవుతుందని, మళ్ళీ చెప్తాను అర్థమవుతుందని, అర్థమయ్యేలాగా చెప్పడానికి దేవుడు మనకి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం ప్లీజ్, చేంజ్ ద స్లైడ్. సో రిజల్ట్స్ ఆఫ్ ప్రేయర్, మనం ఇక్కడ ప్రేయర్ యొక్క రిజల్ట్స్ కనుక మనం చూస్తే, ఒక వ్యక్తి ప్రార్థన తన కుటుంబాన్ని మార్చింది, తను కూడా మార్చింది. ఎవరిని? కొర్నేలిని మార్చింది, తన కుటుంబస్తుని కూడా మార్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ అందరూ దేవుని సువార్త వినడానికి సహాయం చేసింది. సో ప్రార్థన ఎంత శక్తి కలదు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం గమనిస్తే చదివిన వచనాల్లో 3 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు, పేతురు మధ్యాహ్నం 12ంటికి ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు మంచిగా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క గొప్ప కార్యాలు వారి జీవితాల్లో నెరవేర్చగలిగింది. సో ప్రార్థన అనేది ఒక విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది, లేదంటే ప్రాముఖ్యత కలిగిందిగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడే దేవుడు తన గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు అనేది మనకి అర్థమవుతుంది. సో కొర్నేలి ప్రార్థన వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని మార్చింది, తను మార్చింది. అంత మాత్రమే కాదు కానీ దేవుడు అన్యులకి కూడా దేవుడే, దేవుడు అందరికీ ప్రభువే అనేది పేతురికి అర్థమయ్యేలా కూడా చేసింది. అంటే మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఏదైతే చెప్తాడో దానికి విధేయతగా వెంటనే యాక్షన్ కూడా చేయాలి, అంటే పని కూడా చేయాలి. చాలాసార్లు మనం ప్రార్థించేవారుగా ఉంటాం కానీ పని చేయమాట. బాబు నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావయ్యా, సరే ప్రార్థన చేసావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు దేవుడు. కానీ ప్రభువా ఇప్పుడు కాదులే, మళ్ళీ రేపు కూడా ప్రార్థన చేస్తాను, నాకు పని ఉందని చెప్తాం మనం ఒక్కొక్కసారి. ప్రార్థన అయితే సిన్సియర్గా చేస్తాం, బట్ యాక్షన్స్, వేర్ ఈస్ ద రెస్పాన్స్, హౌ ఫార్ వీఆర్ ఒబీడియంట్ టు గాడ్. నువ్వు ప్రార్థన చేస్తున్న విధంగానే దేవుడు ఎన్నో ప్లాన్స్ నీకు చెప్తూ ఉంటాడు, కానీ ఎంతవరకు నువ్వు వాటిని విధేయత చూపించి జరిగిస్తున్నావు అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు చాలా గొప్ప కార్యాలు నీ ద్వారా చేయడానికి ఇష్టపడుతున్నాడు, అయితే నువ్వే ఆలస్యం చేస్తున్నావు, నువ్వే త్వరగా రెస్పాండ్ అవ్వట్లేదేమో, లేదంటే నేనే రెస్పాండ్ అవ్వట్లేదేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. గాడ్ డజంట్ హ్యావ్ పార్షియాలిటీ, జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఫర్ ఆల్ అనేది తెలుసుకునేలాగా మరి ఇరువురు ప్రార్థనలు చేస్తున్నాయి మనం. అటు పేతురు ప్రార్థన, కొర్నేలి ప్రార్థన. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. జస్ట్ కొన్ని రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ వేసుకుని తర్వాత మనం ఏమన్నా 1 or 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి తర్వాత మనం క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో హౌ మెనీ టైమ్స్ గాడ్ విజిటెడ్ అండ్ ఎంకరేజ్డ్ యూ టు డూ హిస్ వర్క్? ఎన్నిసార్లు దేవుడు నిన్ను దర్శించి నిన్ను ప్రోత్సహించి ఆయన పని చేయడానికి ఆయన నిన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. హౌ మెనీ టైమ్స్ గాడ్ వాస్ ఎంకరేజ్డ్ యూ అండ్ హౌ మెనీ టైమ్స్ గాడ్ విజిటెడ్ యూ? ఎన్నిసార్లు నేను దర్శించాడు, ఎన్నిసార్లు దర్శిస్తే నువ్వు ఎన్నిసార్లు రెస్పాండ్ అయ్యావు అనేది కూడా ఒకసారి మనం స్వయం పరిశీలన చేసుకుందాం. ఆర్ యూ ఒబీడియంట్ లైక్ పీటర్ అండ్ కొర్నేలియస్? పేతురులాగా కొర్నేలిలాగా మనం ఒబీడియన్స్ చూపించే వారుగా ఉన్నామా? ఒక్కొక్కసారి పేతురులాగా ఆలస్యం చేస్తున్నాం మేము,
అఫ్కోర్స్ తర్వాత చేస్తున్నామేమో, బట్ గా మనం కొన్నిలాగా రెస్పాండ్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఆర్ యు రెడీ టు డూ మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్ త్రూ ప్రేయర్స్ అండ్ ఒబీడియన్స్ యాక్షన్? మరి దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆ యొక్క సత్కార్యాలు కానీ, లేదంటే ఆ యొక్క గొప్ప కార్యాలు కానీ, లేదంటే ఆ యొక్క మంచి కార్యాలు కానీ, ఆ యొక్క అద్భుతమైన శక్తివంతమైన కార్యాలు కానీ మరి మీరు చేయడానికి ప్రార్థన పూర్వకంగా మరి విధేయత పూర్వకంగా సిద్ధంగా ఉన్నారా? ఎన్నిసార్లు మనం అలా సిద్ధంగా ఉంటున్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. లెట్ us డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ ఫర్ సాల్వేషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లైక్ కొర్నేలియస్. సో నువ్వు నేను కూడా మరి మన ఇంటి ముందే, లేదంటే మన ఇంట్లోనే, లేదంటే మన బంధువుల్లోనే, మన స్నేహితుల్లోనే, మన చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళని ఇంకా చాలా మంది తెలుసుకోలేని వారు ఉన్నారు. నీ ఇంట్లో లేరా? నా ఇంట్లో లేరా? ఉన్నారు. మన చుట్టుపక్కల లేరా? ఉన్నారు. మరి ఎంతవరకు నువ్వు వారికి రక్షణ వరకు ఆలోచిస్తున్నావు? కొర్నేలి చూస్తే అసలు ఎంత వండర్ఫుల్ గా గ్యాదర్ చేశాడండి. పేతురు వచ్చే టైంకి మనం అందరి పిక్చర్స్ లో చూసాం. అందరినీ రెడీగా సెట్ చేసి కూర్చోబెడతాడు. పేతురు రాగానే అసలే చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది. సో రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుని సువార్తను మనం ఇతరులకి అందచేయాలి అనే తృష్ణ, ఇతరులు కూడా తెలుసుకోవాలి అనే ఆశ అందరికీ ఉండదండి. అది దేవుడు దగ్గరగా అనుభవిస్తున్న వారికే ఆ తృష్ణ, ఆ యొక్క పెయిన్, ఆ భారం ఉంటుంది. ఒకవేళ నీకు కూడా అదే భారం ఉంటే మరి ఈ యొక్క దేవుడు మరి నేను ఎందు నిమిత్తం పెట్టాడో నాకైతే తెలియదండి. నీకు ఈ ఉదయకాల ఒకవేళ అర్థమవుతుంటే, ఒకవేళ దేవుడు నేను తొందర చేస్తుంటే, పలానా వాళ్ళకి నువ్వు వెళ్ళి చెప్పు, పలానా వారికి మినిస్ట్రీని పరిచయం చేయి, పలానా వారికి నువ్వు ఈ యొక్క ట్రైనింగ్ కోర్సు ఇప్పించు అని నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఆలస్యం చేయకుండా ఉండడమే మన జీవితాలకు క్షేమం. ఎందుకంటే నీ ద్వారా మరి అనేక మంది రక్షించబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కొర్నేలి ద్వారా ఎలాగైతే ఆయన ఇష్టపడ్డాడు అనేక మంది రక్షించబడడానికి, తను కూడా రక్షించబడ్డానికి, నువ్వు ఎలాగో రక్షించబడ్డావు. మరి నీ ద్వారా ఎవరెవరిని దేవుడు తన యొక్క పనిలో వాడుకోవాలనుకుంటున్నాడు, తన చిత్తంలో వాడుకోవాలనుకుంటున్నాడు, ఒకసారి ఆలోచన చేద్దాం. సో దీంతో నేను నా వర్డ్స్ని కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సిస్టర్ నెక్స్ట్ స్లైడ్లో ఇంకా ఏమైనా మిస్ అయితే చూద్దాం, లేదంటే ఒకసారి 1 or 2 క్వశ్చన్స్ మనం చెక్ చేసుకుందాం. ఐ హోప్ మే గాడ్ హెల్ప్ టు డూ హిస్ వర్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ ఉదయకాల దేవుడు నీకు నాకు కూడా అటువంటి శక్తిని దయచేయలాగా మనం ఆలోచన చేద్దాం. ఎవరికైనా ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం అడగచ్చు. ఏమన్నా ఒకవేళ ఆలోచన చేయాలనుకుంటే మీరు అడగచ్చు. సో ఆర్ వి రియల్లీ గాడ్ ఫియరింగ్? ఈ స్లైడ్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆర్ వి జనరస్ ఇన్ గివ్? ఈ స్లైడ్స్ కూడా మనం ఈ సెంటెన్స్ కూడా ఆలోచించాలి. చాలాసార్లు మనం పైకి భక్తి గల వారిలాగే కనిపిస్తుంది, దేవుని భయం ఒకవేళ మనలో మిస్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆర్ వి రియల్లీ జనరస్? ఎన్నో అవసరతలు మనం కనిపిస్తుంటాయి, మాటలు చెప్పేవారుగానే ఉంటున్నామా, ఇస్తున్నామా అనేది మనం చూద్దాం. ఆర్ వి రియల్లీ హంబుల్ ఇన్ స్పిరిట్? పేతురు కాళ్ళ మీద పడిపోయాడండి. 100 మంది మీద అధిపతి, మన మీద ఒక్కరి మీద మనం అధికారంగా ఉంటేనే మనం పట్టుకోలేము, అవునంటారు కాదు. ఒక్కరు మన కింద ఉంటే అసలు మనం ఎవరు పట్టుకోలేరు. బట్ 100 మందికి అధిపతి అయిన ఈ కొర్నేలి డైరెక్ట్గా పాదాల మీద పడతాడు, పేతురు పాదాలు. పేతురు కూడా వండర్ఫుల్ ఆన్సర్ చెప్పాడు. ఏంటంటే, బాబు నేను కూడా నీకులాగా మనిషిని, నేను కూడా నీకులా మనిషిని, నేనేమి పైనుంచి దిగి రాలేదు అని చెప్తాను. సో ఇద్దరు ఎంత హంబుల్గా ఉన్నారు చూడండి అసలు. సో దేవుడు నమ్మిన వారిలో హంబుల్నెస్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలాసార్లు మనం అది మన జీవితంలో మిస్ అవుతుందేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆర్ వి రియల్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్యాదరింగ్ పీపుల్? ఒకసారి దీన్ని కూడా ఆలోచించేద్దాం. మనం న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేయబోతున్నాం, BTC కోర్సులు స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మరి ఎవరైనా కొత్త పరిచయస్తులు మీకుంటే మీకు దేవుడు ప్రేరేపిస్తుంది. నేను బలవంతంగా చేయమని చెప్పలేదు. దేవుడు నీకు గుర్తు చేసినప్పుడు నువ్వు మాత్రం దాన్ని ఆలస్యం చేయొద్దు. వై? బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ వర్క్ అండ్ హిస్ ప్లాన్. ఆయన ప్రణాళికలో నువ్వు నేను
ఆయన ప్రణాళికలోని పార్ట్నర్షిప్ మినిస్ట్రీకి, పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీకి మనం పరిచయం అయ్యాం. సో ఆయన ప్రణాళికలోనే దీన్ని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇష్టపడుతున్నాడు. సో మే గాడ్ హెల్ప్ అస్ ఇన్ థింకింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఈ చిన్ని వాక్యాన్ని మరి పంచుకోవడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి కూడా నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ. ఎవరైనా వాళ్ళ క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే అడగచ్చు, లేదంటే మనం తదుపరి సెషన్లో ప్రార్థన చేసుకుని